హలో అండ్ వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ఈ మధ్య మెడిసిన్ అనగానే రకరకాల అపోహలు అలాగే రకరకాల భయాలు వచ్చేస్తున్నాయి. అర్రే హెల్త్ బాగాలేదా అంటే ఇంకంతే సంగతులు, బ్యాంక్ అకౌంట్కి చిల్లు పెట్టాల్సిందే, పర్సులు ఖాళీ అవ్వాల్సిందే అని. మరీ ముఖ్యంగా విమెన్ హెల్త్కి సంబంధించి అండ్ అలాగే ఫర్టిలిటీ అలాగే కన్సెప్షన్కి సంబంధించిన ఏమన్నా ఉన్నాయంటే కనుక ఇంకా ఎక్కువ భయాలు ఉన్నాయి. ఆ భయాల్ని పోగొడుతూనే ఈ మెడిస్టార్ హాస్పిటల్స్ వాళ్ళు పేషెంట్స్కి ఎటువంటి ట్రీట్మెంట్తో పాటు ఎలాంటి డిస్కౌంట్లు ఇస్తున్నారు, ఎలాంటి ఫీజులు పెడుతున్నారు అనే దాని గురించి మాట్లాడడానికి డాక్టర్ లతా పోతిగంటి మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్ ఓబీజీవై ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కనుక గైనిక్ హెల్త్ కానివ్వండి, విమెన్ హెల్త్ కానివ్వండి, అందరూ కూడా మాట్లాడేది ఒక టాపిక్ అయింది. ముందైతే కనుక ఒక టాబులాగా ఉండేది, ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. సో ఆ చేంజ్ యాజ్ డాక్టర్ మీరు ఎలా చూస్తారు? దట్స్ అ వెరీ గుడ్ చేంజ్ యాక్చువల్లీ. ఇంతకు ముందు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ హైడ్ అయిపోయేవి, చాలా హై కాంప్లికేటెడ్ స్టేజ్లో మనకు ప్రెజెంట్ అయ్యేవి. నౌ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ అండ్ ఇష్యూస్ని ముందే మాట్లాడుతున్నారు, ప్రివెంట్ చేసుకోవచ్చు కొన్ని ఇష్యూస్. సో హై రిస్క్ కాంప్లికేషన్స్ని తగ్గించుకోవచ్చు. సో దాట్ ఈస్ అ గుడ్ చేంజ్. ఇంకా ఫర్దర్ ఇంకా చేంజెస్ వస్తే ఏంటంటే మెన్స్ట్రల్ హెల్త్ కానీ, తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ గుడ్ చేంజెస్ వస్తే సొసైటీ విల్ బి గుడ్ అండ్ హెల్తీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే కనుక వెరీ యంగ్ గర్ల్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఆ మదర్హుడ్కి కరెక్ట్ ఏజ్ అనుకునే విమెన్ కానివ్వండి, వాళ్ళందరికీ పీసీఓఎస్ సమస్యలు చాలా గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. అవునండి. దానికి రీజన్స్ ఏమంటారు? అండ్ అలాగే క్యూర్ అనేది ఇంకా మెడిసిన్ అనా, లేకపోతే ఇస్ దేర్ సంథింగ్ దట్ దే కెన్ డూ హెల్త్ పరంగా కూడా? See, PCOS is not completely curable with medicines. That is the fact which has to be learned first of all. First ఏంటంటే PCOD రావడానికి మెయిన్ రీజన్ ఆర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండ్ క్యూర్ కూడా మెయిన్ రీజన్ అదే. సో హౌ వీ కంట్రోల్ అవర్ లైఫ్ స్టైల్ అంటే మనం టైంకి తినటం, టైంకి పడుకోవడం. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ టైమ్ విచ్ వీ హ్యావ్ టు స్లీప్, విచ్ వీ హ్యావ్ టు వేకప్. అలా కాకుండా మన వర్క్ ప్రెషర్స్ కానీ, తర్వాత ఫైనాన్షియల్ కానీ ఏదైనా కానీ, సో వీఆర్ ఓవర్ స్ట్రెస్సింగ్ అవర్ బాడీ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ PCOD ఎక్కువ రావడం కూడా. సో దట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఫుడ్ చేంజెస్తో 60 to 70% క్యూర్ ఉంటుంది. అండ్ విత్ సమ్ మెడికేషన్స్ విత్ ఆర్ హెల్ప్, సో వీ కెన్ క్యూర్ PCOS, నాట్ కంప్లీట్లీ మెడిసిన్స్. ఇంకొక డౌట్ ఏంటంటే అది హెరిడిటరీగా కూడా పాస్ ఆన్ అవుతుందా ఆఫ్ స్ప్రింగ్ కి? ఇట్స్ నాట్ లైక్ దట్. PCOD ఈజ్ నాట్ హెరిడిటరీ అండి. PCOS ఏంటంటే కొన్ని లైక్ వెరీ రేర్ జీన్స్ ఉంటాయి, మెటబాలిక్ సిండ్రోమ్స్, ఆ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. దట్ ఈస్ నాట్ కామన్ ఇన్ ద సొసైటీ. సో ఒబేసిటీ ఉంటుంది. ఒబేసిటీ సమ్ టైమ్స్ ఫ్యామిలియల్గా ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. ఈ ఒబేసిటీ వల్ల PCOS వస్తుంది తప్ప ఇట్ ఈస్ నాట్ హెరిడిటరీ. PCOS అనేది వంశపారంపర్యంగా రాదు. రైట్. అండ్ అలాగే ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు కొన్ని కొమార్బిడిటీస్ లాగా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఒక డైరెక్ట్ లింక్ అనేది చెప్తూ ఉంటారు. ఇస్ దట్ ట్రూ ఆర్ లేకపోతే? యా, దట్స్ ట్రూ. యాక్చువల్లీ ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఒక 40%, మేల్ ఫ్యాక్టర్స్ 35%, అన్నోన్ ఒక 5%, 20% సమ్ అదర్ రీజన్స్. సో అన్నిట్లో థైరాయిడ్ మెయిన్. ఈ PCOS హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్, అది మెయిన్ ఇష్యూస్ ఉంటాయి. దెన్ బార్డర్ లైన్ డయాబెటీస్, ఎస్టాబ్లిష్ డయాబెటీస్ ఓకే, బట్ బార్డర్ లైన్ డయాబెటీస్ అంటే ఈ గ్లూకోజ్ టాలరెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దే ప్రజెంట్ విత్ ఇన్ఫర్టిలిటీ. సో ఏంటంటే సింపుల్ కరెక్షన్స్, సింపుల్ టైమ్లీ 1 or 2 ఇన్వెస్టిగేషన్స్ విత్ సింపుల్ కరెక్షన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఐ హ్యాడ్ రీసెంట్లీ వన్ కేస్. అదేంటంటే చాలా ఇయర్స్, 3-4 years నుంచి షీ వాజ్ రోమింగ్ అరౌండ్ హాస్పిటల్స్, కిడ్స్ అవ్వట్లేదు అట్లా అని. థింగ్ వాజ్ నో వన్, షీ వాజ్ నాట్ ప్రాపర్లీ tested for thyroid profile. Her TSH was very high. So once we tested, కొన్ని స్కాన్స్ చేయించి థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్ రాగానే 6 months of very basic treatment of thyroid and little bit of antioxidants, she conceived now she is carrying 7th month. Right. So basic ఉంటాయి, అవి కొంచెం మనం చూసుకోవాల్సి వస్తుంది. అండ్ అగైన్ మీరు ఇన్ఫర్టిలిటీ టాపిక్ కూడా తీసుకొచ్చారు కాబట్టి రైట్ నౌ మనకి అంటే మనం రేడియో ఓపెన్ చేసినా లేదా డిజిటల్ మీడియాలో ఓపెన్ చేసినా ఏం చూసినా కూడా లాట్ ఆఫ్ బ్యానర్ యాడ్స్ కానివ్వండి లేదంటే ఆడియో యాడ్స్ కానివ్వండి వస్తూ ఉన్నాయి. మీరు ఇంకా కన్సీవ్ అవ్వలేదంటే కనుక మీరు IVF చేసుకోండి అది ఇది అని మాట్లాడి. సో ఇదొక భయంగా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైన వాళ్ళు హూ దే వాంట్, ఎవరైతే కిడ్స్ కావాలనుకుంటారో అండ్ ఫర్ సమ్ రీజన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ కిడ్స్, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక భయంగా ఉంటుంది. IVF పుష్ చేసేస్తారా, అది ఏంటి అని చెప్పి. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు హౌ డు యూ డీల్ విత్ దెమ్? ఎందుకంటే యాజ్ అ డాక్టర్ యు నో వాట్ ద ట్రీట్మెంట్ ఈస్. అండ్ అలాగే IVF వైపు వెళ్ళడానికి వద్దు, నార్మల్గానే కన్సీవ్ చేయడానికి ఉన్న వ్యత్యాసాన్ని కానివ్వండి మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, ఎట్లా చెప్తారు? ఫస్ట్ థింగ్, ఇన్ఫర్టిలిటీకి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి వాళ్ళు ప్రాపర్గా ట్రై చేశారా లేదా.
దేర్ ఆర్ పర్టికులర్ డేస్ వేర్ వీ హ్యావ్ టు రిప్రొడక్టివ్ హెల్త్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అక్కడి నుంచి బేసిక్ లెవెల్ నుంచే మనం ఎవాల్యుయేట్ చేస్తాం. సో చిన్న చిన్న కరెక్ట్ మోస్ట్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆర్ 7 to 8%, లైక్ 70 to 80% వెరీ మైన్యూట్ కాజెస్ విల్ బి దేర్. సో ఫస్ట్ మేము హిస్టరీ తీసుకుంటాం, నాట్ డైరెక్ట్లీ పుషింగ్ దెమ్ టు ఐవై ఆర్ ఐవీఎఫ్. ఫస్ట్ విల్ టేక్ ద హిస్టరీ, ఎంత ఎవాల్యుయేషన్ అయ్యింది, ఏంటి ప్రాబ్లమ్, వై దే ఆర్ నాట్ కన్సర్నింగ్. సో ఫస్ట్ విల్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, దెన్ విల్ గివ్ అవర్ మెడికేషన్స్. బేస్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి ఐవీఎఫ్ వరకు వెళ్తాం. బట్ ఐవీఎఫ్కి వెళ్ళే కేసెస్ ఇప్పుడు మనకు 100 కేసెస్ వస్తే ఐవీఎఫ్కి వెళ్ళే కేసెస్ 5 or 10 ఉంటాయి అంతే. 80% నార్మల్ మెడిసిన్స్తో కన్సీవ్ అవుతారు, ఇంకొక 10% ఐయుఐ ఆర్ సమ్ ప్రొలాంగ్డ్ సైకిల్స్ లాగా ఉండొచ్చు. ఐవీఎఫ్కి వెళ్ళాలంటే ప్రాపర్ కాజ్ ఉండాలి, ఐదర్ ఫీమేల్లో కానీ మేల్లో కానీ దేర్ షుడ్ బి అ ప్రాపర్ కాజ్. ఇవి రెండు చేసిన ట్రీట్ అవ్వరు అనుకున్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ప్రాపర్గా ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. మా దగ్గర ఏంటంటే ముందు కౌన్సిలింగ్తో స్టార్ట్ చేస్తాం, బికాస్ సమ్ ఫోబియాస్, సమ్ స్టిగ్మాస్ అండ్ ఆల్ విల్ ఎఫెక్ట్ దిస్ ఫర్టిలిటీ ఆల్సో. ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి నార్మల్ కౌన్సిలింగ్కి ఫస్ట్ విల్ ఎంకరేజ్ దెమ్ దట్స్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్, లైక్ యూ హ్యావ్ నాట్ కన్సీవ్డ్ ఇన్ 1 year or 1.5 years. దెర్ ఇస్ సమ్ లైక్ యూ హ్యావ్ ఎన్ ఏజ్, యూ హ్యావ్ గుడ్ ఎగ్స్, బట్ స్లోగా కన్సీవ్ అవ్వచ్చు. దట్ టబు ఫస్ట్ తీసేస్తాం పేషెంట్లో నుంచి. సో కౌన్సిలింగ్ ద్వారా స్లోలీ విల్ స్టెప్ అప్ ద ప్రోగ్రెస్. ఏంటి, ఏమవుతుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, విల్ ఎక్స్ప్లెయిన్ బోత్. ప్రాబ్లం ఏంటి, ఎక్కడుంది మీ దగ్గర ప్రాబ్లం, ఏం చేస్తే కరెక్ట్ అవుతుంది. బికాస్ వెన్ దే నో వాట్ ద ప్రాబ్లమ్ ఇస్, ఇట్ ఈస్ ఈజీ టు ట్రీట్ దెమ్. డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ఇది మెడిసిన్ వేసేసుకోండి అంటే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. దే షుడ్ అండర్స్టాండ్ వాట్ దే ప్రాబ్లమ్ ఇస్. సో అలా స్లోగా స్టెప్ అప్గా చేసుకుంటూ వెళ్తాం. మీరు ఇందాకే అన్నారంటే 1 year అయింది, 2 years అయింది, కన్సీవ్ చేయలేదు అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అండ్ దానికి ఒక ఇంట్లో నుంచి వచ్చే ఒక ఇది ఏంటంటే కనుక ప్రెషర్ అనే కాదు కానీ ఏజ్ అయిపోతుంది, లైక్ యూఆర్ ఇది అయిపోతుంది. సో ఈజ్ దర్ ఎనీ ఒక పర్టికులర్ ఏజ్ లాంటిది ఏమన్నా ఉందా? బికాస్ వి సీ ఫిల్మ్ స్టార్స్ వాళ్ళందరూ 40 years కి కన్సీవ్ అవుతూ ఉంటారు, బట్ ఇక్కడ నార్మల్ లైఫ్ లో చూస్తే కనుక బిఫోర్ 30 పుష్ చేసేస్తారు బెటర్. ఇట్స్ నాట్ లైక్ దట్. లైక్ ఫీమేల్ కానీ మేల్ కానీ ఎగ్ కౌంట్ ఆర్ స్పర్మ్ కౌంట్ ఒక సర్టన్ ఏజ్ తర్వాత ఇట్ స్టార్ట్స్ డిక్లైనింగ్. ఇట్స్ నాట్ లైక్ యూ డోంట్ గెట్ కన్సీవ్డ్. ఐ హ్యావ్ రీసెంట్లీ one case we have given treatment for just infertility at 40. Now she's carrying also. So that's not a particular point. Thing is how healthy your lifestyle is. See, if one 30-year female comes, another 34-year female comes. 34-year female manchi healthy lifestyle, workout kani, basic workout ekkuva kuda kaadu, walking, if she is maintaining, her eggs will be very good. 30 years female who can't maintain her lifestyle, work pressure or whatever, her legs will be less. There is no particular age limit. Usually what according to infertility definition is 1 year of marital life you have tried naturally but you didn't succeed, then we take it as an infertility. If you have tried, it's not like 1 year you didn't try properly. Correct. This is very important. That's the point actually. You have tried 1 year, then we take it as infertility. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గ్యాప్ తీసుకుందాం, ఒక 2 years తర్వాత వెళ్దాం అనే ఆలోచన వచ్చేస్తుంటాయి కాబట్టి ఈ ఇంట్లోంచి వీళ్ళు అనే మాటలు కానీ ఏజ్ అయిపోతుంది అనే మాటలు భయానికి గురి చేస్తూ ఉంటాయి. సో మీరు కౌన్సిలింగ్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నౌ ఐ వాంట్ టు అండర్స్టాండ్ మీ జనరల్గా ఒక మ్యాటర్నిటీ కానివ్వండి, లేదంటే కనుక గైనిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లాడ్ ఆఫ్ భయాలతో వస్తారు జనరలీ. దానికి తోడు ఫైనాన్షియల్గా కూడా డ్రైన్ అవుతుంది అనే ఆలోచనలో వస్తారు. మీరు కౌన్సిలింగ్ అంటున్నారు, మీరు మల్టిపుల్ టైమ్స్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ అంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఫీ స్ట్రక్చర్ లైక్? See, now Medistar hospitals, all the 5 branches have implemented one very good scheme to reach the people. 10 rupees OP card. Okay. Like 10 rupees OP scheme. So every person who has a white ration card who can approach the hospital, వాళ్ళకి చార్జ్ చేసేది 10 rupees. ఆ 10 rupees లోనే all good consultants of all specialities will be seeing. In hospital ఉన్న all specialities, they'll see OP at the rate of only 10 rupees. Okay. All good specialities. Along with that, sir, ఇప్పుడు OP అంటే ఇచ్చారు, then what about next? Investigations ఉంటాయి, లేదంటే చిన్న procedures ఉంటాయి, sir, what about that? So that also there is an offers like discounts for their affordable prices only. So like in lab or pharmacy or if they get admitted for any other purpose, దానికి ఏదైనా అడ్మిట్ అయ్యారు అంటే దాంట్లో కూడా వాళ్ళకి 10 rupees కార్డ్ బేస్ మీదనే వాళ్ళకి డిస్కౌంట్స్ అనేవి అప్లై అవుతుంది. సో దిస్ మెయిన్ కాన్సెప్ట్ ఈస్ టు రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో మా సర్వీసెస్ అనేవి ఎక్స్టెండ్ చేయడానికి, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మేము ఎక్స్టెండ్ చేసి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ నాకు ఒక పేషెంట్ వచ్చున్నారు, షీ హ్యాస్ సమ్ గైనిక్ ఇష్యూ, రిలేటెడ్ ఇష్యూ. ఐ అడ్వైజ్డ్ హర్ ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ అండ్ దే వర్ లైక్ క్యాన్ వీ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ మంత్. సో ఫైనాన్షియల్ కదా, నెక్స్ట్ మంత్ అలా చూసుకోవచ్చు అని. బట్ హెల్త్ ఇష్యూస్ అనేవి వెయిట్ చేయవు మనకి, టు బీ ఫ్రాంక్లీ చెప్పాలంటే. సో ఫర్ సచ్ పీపుల్ సో ఏంటంటే ఈ డిస్కౌంట్స్ అనేవి వాళ్ళకి హెల్ప్ అవుతాయి.
దానివల్ల వాళ్ళు డిసీజ్ కానీ ఏదైనా కానీ ఎర్లీగా తెలుసుకోవచ్చు. దే కెన్ గెట్ గుడ్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్. అంటే ఐ అండర్స్టాండ్ మీరు 10 రూపీస్ అని చెప్పారు, బట్ స్టిల్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆర్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటి అంటే కనుక ధర తక్కువ ఉందంటే కానీ నాణ్యత తక్కువ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్స్ తక్కువగా ఉంటాయి, ఐ మీన్ సరిగా చేయకపోవచ్చు. అండ్ ఇంకొక ఆలోచన ఏంటి అంటే కనుక ఇది ఒక అట్రాక్టివ్ ఒక గిమిక్ లాగా వస్తున్నారు అండ్ దెన్ తెలిసి వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వడానికి చేసే ప్రయత్నాలని. థర్డ్ థింగ్ ఏంటి అంటే కనుక ఇందాక మీరే అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఏదైనా డయాగ్నోసిస్ చేయాలన్నా కూడా రకరకాల టెస్టులు పెట్టేసి అక్కడి నుంచి తీసేసుకుంటారు. ఈ మూడు ఆర్ వెరీ మచ్ ప్రివలెంట్ ఇన్ ఎవ్రీబడీస్ మైండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే. సో మెడిస్టార్ అండ్ మీరు ఎట్లా దాన్ని ఆన్సర్ చేస్తారు? See, doctors are highly qualified doctors. All specialist doctors will be available. అంటే తక్కువ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఎక్కడ ఉండదు, బికాస్ ఇట్స్ అ సర్వీస్. వీ కాంట్ జడ్జ్ యూ పే మనీ వీ గుడ్ గివ్ ట్రీట్మెంట్, యూ డోంట్ పే మనీ వీ డోంట్ గివ్ ఎ గుడ్ ట్రీట్మెంట్, అలా కాదు. సో ట్రీట్మెంట్ విల్ బీ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్. డాక్టర్స్ ఆర్ వెరీ గుడ్, ఆల్ ద 5 branches. అండ్ సెకండ్ థింగ్, అన్నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అలాంటివి అయితే రాయటం అనేది ఉండదండి, బికాస్ వీ నో వాట్ ఈస్ దట్. ఒక స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 2 చేస్తే దాని నుంచి ఏదైనా బయటికి వస్తే దెన్ వీ నీడ్ టు డూ, అదర్వైజ్ వీ నీడ్ నాట్ టు డూ. ఇప్పుడు మీరు ఒక సిమ్టమ్తో వచ్చారు, అవసరం అయితే 1-2 ఇన్వెస్టిగేషన్స్ రాస్తాం. దాంట్లో ఏదైనా అబ్నార్మల్ ఉందనుకోండి, రాసే 1 or 2 ఇన్వెస్టిగేషన్ ఆల్సో టు ఐడెంటిఫై అబ్నార్మాలిటీ కదా. అలా అబ్నార్మాలిటీ ఇప్పుడు ఎవ్రీ వన్ వోంట్ గెట్ రైట్. సో వాళ్ళకున్నది అది స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ హర్డ్ రీసెంట్గా 40 years 45 yearsకి స్ట్రోక్స్ వచ్చి చాలా యంగ్స్టర్స్ ఆర్ డైయింగ్. సో ఓన్లీ వన్ టెస్ట్ విచ్ కెన్ సేవ్ దర్ లైఫ్స్ ఇస్ లిపిడ్ ప్రొఫైల్. సో లిపిడ్ ప్రొఫైల్ అనే జనాలు అంటే మనం మామూలుగా ఎలా ఆలోచిస్తారంటే హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు 6 monthsకి ఒకసారి చేయించుకోవాలి, బట్ దట్స్ ద ఫ్యాక్ట్. యూ హ్యావ్ టు గెట్ ఎవ్రీ 6 months దిస్ టెస్ట్. మీ లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్ ఉంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ స్ట్రోక్స్ అనేవి 90 to 95% ప్రివెంట్ చేయొచ్చు. సో లిపిడ్ ప్రొఫైల్ ఈజ్ అ బేసిక్ టెస్ట్. వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ ఎక్స్ట్రా టెస్ట్. దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఇది రాయాలి కంపల్సరీ. సో దానికి మేము అఫోర్డబుల్గా పెడుతున్నాం. కమ్ గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్, దెన్ ట్రీటెడ్ విత్ ద స్పెషలిస్ట్ డాక్టర్స్. సో ఎక్స్ట్రా రాయటం అనేది ఏముండదండి. అంటే మీ మెడిస్టార్లోని దేర్ ఇస్ డయాగ్నోసిస్ వింగ్ ఉంది, దేర్ ఇస్ ఫార్మా డయాగ్నోసిస్ వింగ్ అండ్ ట్రీటింగ్ డాక్టర్స్, ఐపీ, ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ విల్ బి అవైలబుల్. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. రైట్. ఇంకోటి అంటే ఇదే టాపిక్ ఎక్స్టెండ్ చేస్తూ లైక్ ఇప్పుడు యూటరస్ హెల్త్ అనే దాని గురించి కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఒక భయం. ఎందుకంటే యంగ్ అనే కాదు, ఓల్డ్ అనే కాదు, చాలా మందికి యూటరస్ హెల్త్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ అ కైండ్ ఆఫ్ టెన్షన్ వాళ్ళకి మాట్లాడుకుంటూ ఉంటే. ఇంతకుముందు ఉండేదా అనేది తెలియదు, ఎలా ఉండిందో తెలియదు. ఎందుకంటే ఏమన్నా అంటే కనుక మా నాయనమ్మలకి వాళ్ళమ్మలకి లేదు అని మాట్లాడుతూ ఉంటారు, మదర్ జనరేషన్ వాళ్ళకి కూడా లేదు, బట్ వై దిస్ జనరేషన్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి. సో ఏంటి రీజన్స్ ఏమంటారు దానికి? See, last time I had a case, normal, we tried normal, but baby descent లేదు, so we had to go for C-section. So then the same question asked, నాకు నార్మల్స్ అయ్యాయి, why not my daughter? See, compare your life 40 years back and now. వాళ్ళు చేసే వర్క్స్ కానీ, వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ ఎన్విరాన్మెంట్ కానీ అప్పటికి ఇప్పటికి ఒక 70 to 80% చేంజ్ ఉంది. మోస్ట్లీ నవడేస్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఆర్ మోస్ట్లీ లైక్ రెస్ట్రిక్టెడ్ టు వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో దానివల్ల చేంజెస్ కూడా వీ నీడ్ టు యాక్సెప్ట్. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి అయ్యింది అని వీళ్ళకి అవ్వాలని, వాళ్ళకి లేదని వీళ్ళకి రాకూడదు అనేది లేదు. వీఆర్ చేంజింగ్. నౌ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అ కోవిడ్ వేవ్. True. That's a change in environment, right. That's a change in the society, right? The same thing happens even in uterus health also. It doesn't depend on your status. అంటే మీ మదర్ ఎలా ఉన్నారు, కొన్ని క్యాన్సర్స్ రిలేటెడ్ కొన్ని జెనెటిక్ అయితే వస్తాయి, కానీ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఈస్ లీడింగ్. Usually they present, most commonly they present with the white discharge, but many of them, out of 100, 70 to 80 people never report to clinics with white discharge. They think that's common. అది కామన్ అనుకుంటారు. బట్ ఎర్లీ స్క్రీనింగ్ అని ఒకటి ఉంటుంది, ప్యాప్స్మియర్ చూసుకుంటే దానివల్ల మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది మనం అర్థం చేసుకోవట్లేదు. సి వైరసెస్ ఆర్ ఇంక్రీజింగ్, బ్యాక్టీరియాస్ ఆర్ ఇంక్రీజింగ్, సో వీ నీడ్ టు గెట్ బిట్ ఆఫ్ స్క్రీనింగ్స్. సో అప్పటిలాగా మనం ఇప్పుడు ఉంటామంటే అది వర్కౌట్ అవ్వదు. So you recommend every 6 months oka checkup anedi? It's yeah, nowadays because of our lifestyle and our environmental stress and everything, at least every 6 months minimum basic checkups konni untayi, avi cheyinchukovali. Ippudu family history undi, suppose your family has history of strokes or brain strokes unnayi, then why, what is the reason? Right. So get evaluated. That takes hardly 1 day of your time which can save your life. అంటే దీని ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా ఉందిగా, ఎందుకు ఆలోచన మీరు నార్మల్ గా ఉన్నారు కాబట్టి నేను నార్మల్ గా కనిపిస్తున్నాను, వాట్స్ ద నీడ్, రైట్. అలాగే జస్ట్ ఇన్ కేస్ అంటే కొన్నిసార్లు టెస్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు నార్మల్ గా ఉంటుంది, ఆ తర్వాత సెట్ ఇన్ అవ్వచ్చు. సో దాని తర్వాత నార్మల్ ఉన్నాను కదా అని చెప్పి ఒక లైటర్ ఇదిలో ఉంటారనమాట అందరూ, అదొక ఇబ్బంది అవుతుంటుంది.
అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇందాక సి సెక్షన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎట్లా ఉంటుంది మీ దగ్గర? అంటే యూ ఎన్ష్యూర్ దట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నార్మల్ డెలివరీ అవ్వాలని చూస్తారా, లేదా ఎట్లా అసలు? No, I counsel them only for normal delivery. From the day one onwards, I just ask them never think about your delivery. Whether it is normal or C-section, we need healthy mother and a healthy baby. Because it's a 9 months journey. It's not like a day today and tomorrow's concept. So throughout 9 months, patient might get n number of changes in our body. We don't expect BP రావచ్చు, sugar రావచ్చు, baby overweight అవ్వచ్చు, లేదంటే అసలు వే ఓపెన్ అవ్వకపోవచ్చు. We don't know. Every day we do all the antenatal exercises. I only tell them one thing: you are doing antenatal exercises to postpartum recovery. మన దగ్గర ఏంటంటే డెలివరీ అయిపోయిందంటే 1 month వరకు బెడ్ దిగొద్దు అంటారు, కారపొడి వేసి అన్నం పెడతారు. వాట్స్ ద కాన్సిక్వెన్సెస్? 6 months తర్వాత తను నాకు సి సెక్షన్ అయింది, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటారు. ఎవ్రీథింగ్ విల్ బ్లేమ్ ఆన్ సి సెక్షన్. ఇట్స్ నో. ఫుడ్ డెలివరీ తర్వాత తన డైట్ ఎంత తీసుకుంటుంది? కారపొడి అన్నం కాదు, నార్మల్ రెగ్యులర్ డైట్ పెట్టాలి, తను కోలుకోవాలి కదా. బికాస్ షీ హాస్ లాస్ట్ 1 liter of blood, షీ హాస్ ఫెడ్ ద బేబీ 9 months, షీ హాస్ టు టేక్ ప్రాపర్ ఫుడ్. సో తనకి ఇవి ఫస్ట్ నుంచే మేము కౌన్సిల్ చేస్తాం. ఎవరైతే పేషెంట్ మదర్ హస్బెండ్ ఎవరైతే తన కంపెనీస్ ఉంటారో రెగ్యులర్గా చెప్తాం, డయట్ చార్ట్ ఇస్తాము, డయట్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ వి స్టార్ట్ ఫ్రమ్ 8 months. I tell them only one thing: you do antenatal exercise to improve your health. Whether it is normal or C-section, your health will be maintained. So at the 9 month, we push her to normal delivery. But some conditions will be there. Baby will not come down, way will not open, or some complications, water decrease అయిపోవడం, అట్లాంటి complications అప్పుడు now we can't risk completely towards edge of normal and risk the life of baby. So there we have to take a decision. అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాక, వై విల్ నాట్ గెట్ అ నార్మల్ డెలివరీ, మీకు ఎందుకు అవ్వదు అని చెప్పాక విల్ టేక్ అ కాల్. సో వాళ్ళకి అండర్స్టాండింగ్గా ఉంటుంది. బికాస్ ఫస్ట్ డెలివరీ నా దగ్గర చేసుకున్నారు అనుకోండి, సపోజ్ సెకండ్ డెలివరీ అవుట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సమ్వేర్, దే గో టు అదర్ గైనకాలజిస్ట్. దే షుడ్ బి ఏబుల్ టెల్ ద రీజన్ వై ఇట్ వాజ్ అ ఫస్ట్ డెలివరీ వాజ్ అ సెక్షన్. బికాస్ ఫస్ట్ క్వశ్చన్ వీ ఆస్క్, మీకు ఫస్ట్ నార్మల్ ఎందుకు అవ్వలేదు అని అడుగుతాం. సో వాళ్ళు అది ఆన్సర్ చెప్పగలగాలి. బికాస్ ఆఫ్టర్ సిజేరియన్ ఇస్ నార్మల్ ఆల్సో పాసిబుల్. సో ఆ రీజన్ వేరు అవ్వచ్చు, ఈ రీజన్ వేరు అవ్వచ్చు. దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. ఇది ఒకటి ఉంది అంటే, ఒక ఫస్ట్ డెలివరీ సి సెక్షన్ అయిన తర్వాత సెకండ్ డెలివరీ కూడా సి సెక్షన్ అవుతుందని చెప్పేసి అలా ఏముండదు. దానికి ఒక ప్రాపర్ గైడ్ లైన్, అంటే లైక్ పోస్ట్ డెలివరీ మీకు అలా ఉన్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్ చెప్తాం. ఇన్ని డేస్ తర్వాత కన్సీవ్ అవ్వాలి, కొంచెం గ్యాప్ తీసుకోవాలి, ఇంత హెల్తీ ఫుడ్ తినాలి, అలా ఉండి 9 months క్యారీ చేసి యూ కెన్ ఈవెన్ గెట్ అ నార్మల్ డెలివరీ డన్. ఇది ఉంటుంది. ఎందుకంటే జనరలీ సెకండ్ చైల్డ్ ప్లాన్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు కావాలనుకున్నా కూడా. అండ్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనరల్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ గురించి కానివ్వండి, ఆ తర్వాత ఈ మధ్య కొంతమంది బేబీస్ కి జాండీస్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ అగైన్ టోల్ ఆన్ ది మైండ్స్ ఆఫ్ పేరెంట్స్. సో గైనక్ హెల్ప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ ఇప్పుడు. ఎందుకంటే జనరలీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, ధైర్యం ఇస్తారు, కానీ నిజమైన ఒక రిలీఫ్ అనేది గైనక్ నుంచి వస్తుంది. సో అది ఎలా ఉంటుంది మీ దగ్గర? పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎగ్జిస్ట్, యాక్చువల్లీ వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. మనం ఎక్స్పెషలీ ఏంటంటే ద పర్సన్ హూ ఆర్ సరౌండింగ్ ద లేడీ, డెలివరీ అయిన లేడీ, దే నీడ్ టు యాక్సెప్ట్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. హై హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ న్యూ మదర్ కాంట్ అండర్స్టాండ్, ఎందుకు ఏడుస్తుందో బేబీ అర్థం అవ్వదు, ఏం చేయాలో అర్థం అవ్వదు. సో దట్ లీడ్స్ హర్ ఇన్ టు డిప్రెషన్. అది కంపల్సరీ సపోర్ట్ ఇవ్వాలి. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ గైనిక్, టాక్, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు తనకి చాలా డౌట్స్ వస్తాయి. ఫీడ్ ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏడ్చినప్పుడల్లా ఫీడ్ ఇవ్వాలా, ఇంకా ఎన్ నంబర్ ఆఫ్ డౌట్స్. హౌ టు సిట్, వేర్ టు సిట్, హౌ టు నాట్ టు సిట్, ఇవన్నీ వస్తాయి. సో వీ కౌన్సిల్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ day 2 నుంచే మేము day 1, day 0 సర్జరీ అయిపోయిన 8 hours వీ అంబులేట్ ద పేషెంట్. మేమే నడిపిస్తాం, తిప్పుతాం, పేషెంట్ అటెండర్స్కి ట్రైనింగ్ ఇస్తాం ఎలా నడిపించాలి అని. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో వీ ట్రైన్ దెమ్. మా దగ్గర ఉన్న 2 daysకి మదర్కి బ్యాక్ పెయిన్ కానీ సఫర్ కానీ అవ్వకుండా వీ ట్రైన్ దెమ్. బికాస్ షీ గెట్స్ అ బ్యాక్ పెయిన్, షీ గెట్స్ ఇన్ టు డిప్రెషన్. ఐ am feeding all throughout the night, so depression. So basic ఇలాంటివన్నీ మేము గైడ్ చేస్తూ ఉంటాం పేషెంట్ని. అండ్ సెకండ్ థింగ్ వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్ రిగార్డింగ్ దిస్ బ్రెస్ట్ జాండిస్, రైట్? దట్ ఇట్స్ కామన్ నవడేస్. ఇట్స్ కామన్. ఇట్స్ నాట్ లైక్ అంటే దానికి కొన్ని లిమిట్ ఉంటుంది. అది దాటకుండా ఫోటోథెరపీ ఆఫ్ 1 or 2 days, దట్ ఈస్ ఫైన్. బికాస్ స్మాల్ ఇన్కంపాటబిలిటీస్ వల్ల వస్తుంది, నాట్ సో వరీసమ్ పిక్చర్. అలాగే మీరు ఇంతగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా ఉంది అంటున్నారు. అదేంటంటే రివర్సిబుల్ ఏనా, లేకపోతే ఇట్ స్టేస్ ఇన్ ద బాడీయా, లేదా ఎట్లా ఉంటుంది? కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్.
thing is, nowadays you have seen babies a weight of 3.5 kgs, 4 kgs. It's good. I don't say it's not good. It's good because ఇప్పుడు నా height ఉన్నారు, I can carry a baby up to 3.5 kgs. But some person who has a lesser weight, she can deliver only 3 kgs or 2.8 kgs. If at all తన బేబీ ఇంకా ఎక్కువ వెయిట్ పెరుగుతుంది అంటే తనకి కూడా ఇది క్యాలరీసేగా. దట్ ఈస్ ద రీజన్ ఫర్ డయాబెటీస్. సో ప్రెగ్నెన్సీలో తినడం ఎంత ఇంపార్టెంటో, ఏ రేషియోలో తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకుంటున్నారు, ప్రోటీన్స్ ఎంత తీసుకుంటున్నారు. అలా చేసిన వాళ్ళకి డయాబెటీస్ యూజువల్గా అటాక్ అవ్వదు. ఇన్ కేస్ అటాక్ అయినా పోస్ట్ ఆప్ మీరు చేసే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మీరు రికవర్ అవ్వచ్చు. మెయిన్ థింగ్ పోస్ట్ డెలివరీ 6 months పీరియడ్ ఇస్ వెరీ క్రూషియల్. నేటల్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా మీరు ఇట్ విల్ హెల్ప్. యా, ఈవెన్ ఐ టెల్ దెమ్ టు ఆఫ్టర్ సెకండ్ డే వాళ్ళకి అబ్డామినల్ బైండర్స్ ఇచ్చేసి వాక్ ఎవ్రీథింగ్. మై పేషెంట్స్ లిటరలీ వాక్ నార్మలీ అవుట్ ఆఫ్ మై ఆఫ్టర్ థర్డ్ డే విత్ ద బేబీ క్యారింగ్ బై దెమ్సెల్వ్స్. మే ఐ మేక్ దెమ్ అంబులేట్ బికాస్ హౌ మెనీ డేస్ యూ స్టిక్ టు బెడ్, దట్ మచ్ ఆఫ్ హెల్త్ ఎఫెక్ట్స్ విల్ బి దేర్. ఇప్పుడు మనం ఒక ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం. బట్ ఐ అండర్స్టాండ్ అండ్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ baby's father is also very very important, very important. ఎందుకంటే ఆవిడకి ఒక లైఫ్ చేంజ్ అయిపోతుంది, నాట్ జస్ట్ ఇమోషనలీ, ఫిజికలీ, ఎన్ని విధాలుగా లైఫ్ చేంజ్ అవుతుంది. ప్రాబ్లీ హీస్ అవుట్ ఆఫ్ ఇట్ కాబట్టి ఈయన ఫైనాన్షియల్ గానే చూస్తూ ఉండొచ్చేమో. ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ నాట్ ఎ ఫాదర్ యెట్, ఐ డోంట్ నో. బట్ ఒకవేళ కనుక అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అతని రోల్ అనేది ఎంత క్రూషియల్, ఎందుకంటే నో బడీ టాక్స్ అబౌట్ దిస్ అండ్ ఐ వాంట్ యూ టు అడ్రెస్ దట్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదైతే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి మనం మాట్లాడుతున్నామో ఫీమేల్లో, నో వన్ విల్ బిలీవ్ ఈవెన్ మేల్స్ హ్యావ్ దట్. బేబీ డెలివరీ అయితే మదర్కి ఎంత ఎఫర్ట్ ఉంటుందో, సేమ్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ విల్ కమ్ టు ద ఫాదర్ ఆల్సో. బికాస్ ఆఫ్ హియరింగ్ టు దట్ బేబీ క్రై, ఆక్సిటోసిన్ లెవెల్స్ విల్ బి ఫ్లక్చువేటింగ్ ఇన్ హిస్ బాడీ ఆల్సో. సో ఆయనకి కూడా ఉంటుంది. సో హీ షుడ్ ఆల్సో అటెండ్ ద యాంటీనేటల్ చెకప్స్. ఇట్స్ నాట్ లైక్ ఆఫ్టర్ డెలివరీయే మన వర్క్ స్టార్ట్ అవుతుందని కాదు. ఎవ్రీ యాంటీనేటల్ చెకప్ మేల్ పార్ట్నర్ షుడ్ ఆల్సో అటెండ్. అర్థమవుతుంది అప్పుడు ఏంటి, వాట్ ఆర్ ఎక్సర్సైజెస్, హౌ వీ షుడ్ గివ్ కేర్, హౌ ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో డ్యూరింగ్ డెలివరీ ఆల్సో ఇఫ్ అసిస్టింగ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. నార్మల్ డెలివరీ అప్పుడు వాళ్ళు పక్క నుండి తనకు అసిస్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ వెల్ యాక్చువల్లీ. బికాస్ హస్బెండ్ ఇచ్చినంత ఎమోషనల్ సపోర్ట్ మోస్ట్లీ ఎవరు ఇవ్వకపోవచ్చు. సో ఆ డెలివరీ టైంలో దే విల్ ఆల్సో అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్, ఏం జరుగుతుంది. బికాస్ సిట్టింగ్ అవుట్ సైడ్ వీ కాంట్ కామెంట్ నార్మల్ ఎందుకు అవ్వలేదు, సి సెక్షన్ ఎందుకు అయింది, ఎందుకు బేబీకి డిస్ట్రెస్ ఉంది, అలా కామెంట్ చేయలేము. ద పెయిన్ దే షుడ్ గో త్రూ, దెన్ దెల్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ పోస్ట్ డెలివరీ. సో కౌన్సిలింగ్ అనేది వీల్ డూ ఫర్ బోత్, even in infertility or everything. Even when a infertility patient walks in also, I respectively tell her, next time come with your husband. True. Because what's the point in coming single? సో ఇద్దరికి ఇవ్వాలి కౌన్సిలింగ్. పోస్ట్ డెలివరీ కూడా హస్బెండ్ అండ్ ఐ కౌన్సిల్ హూ విల్ స్టే విత్ హర్, మదర్ ఇన్ లా ఆర్ మామ్, హూ ఎవర్ స్టేస్ విత్ దెమ్. బికాస్ దో వీ టెల్ ద పేషెంట్ నువ్వు అన్ని తినొచ్చు అని, ఇంటికి వెళ్ళాక మళ్ళీ అమ్మగారు కార్పొరేట్ అన్నమే పెడతారు. సో వీ కౌన్సిల్ ఆల్ ద 3 persons. ఇప్పుడు అగైన్ కమింగ్ బ్యాక్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఫీజ్ అండ్ ఆల్ దట్, 10 రూపాయలు అన్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు, టెస్ట్లు వెళ్తూ ఉన్నాయి. అండ్ చైల్డ్ బర్త్ అనేది ఇట్ ఈస్ ఎంత కాదనుకున్నాక ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్. సో హౌ డస్ మెడిస్టార్ ఎన్ష్యూర్ దట్ ఇది అంత ఓవర్ బర్డన్ అవ్వకుండా ఉండేందుకు వాట్ ఆల్ థింగ్స్ యూ టేక్ కేర్, అంటే ఈ మొత్తం ప్రాసెస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చి అక్కడ నుంచి దే స్టార్ట్ కన్సీవింగ్ అండ్ దెన్ ద 9 months అండ్ దెన్ డెలివరీ, ప్రాబ్లీ 3 months ఆఫ్టర్ డెలివరీ, ఈ ఒక 15-month పీరియడ్ లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూ అండ్ మెడిస్టార్? As I told, one is the 10 rupees card which is available right now, and one more card is also there, 100 rupees card. That is like OP fee, we take 100 rupees. Adi 1 year validity, 10 rupees aina meeku 1 year validity ఉంటుంది with all the same benefits. 100 rupees aina all the same benefits ఉంటుంది. So 9 months they can avail all these benefits in pharmacy, lab, radiology, scans, everything. 9 months all this they go financially. So hardly 9 months you take 12 visits to 14 visits. Financially very less burden, taking 100 rupees and 10 rupees in consideration, very less burden. And when coming to deliveries, we charge very least packages. Very least packages. That too we give a single room, like a corporate structure. We give a single room because a delivering mother should have a private life. Absolutely. Exactly. Absolutely. So we give a single room in the package itself with an attender and washrooms and everything. We provide them. So 1 day or 2 days, or sometimes what happens, mother delivers, we try for normal but it prolongs, she go for a C-section, a prolonged stay of hospital of 3 to 4 days. We even consider the same package. We don't charge extra for it. We don't charge. We even consider the same package. Okay, let her get healed first. The final outcome, we need a satisfied patient
with healthy baby, healthy healthy mother. That's the final outcome. Financial Medister hospital financial ga restricted anedi undadandi, because some days we have even done general ward charges to ICU. Some case was there, like a neuro case, they were not at all affordable, but it was high risk case. It was not in a situation to shift the patient also. Just we told them only one thing: general wards ki enta pedtaru anta charge chestamandi, meer ICU kattakkarledu. He was discharged hale and healthy, now he's coming for follow ups. So we are flexible. We are not like this is the amount you need to pay here, you need to get this done, this treated done. No, we are flexible. Main thing is how much ever possible మా చేతన అయినంత సర్వీస్ మేము ప్రొవైడ్ చేయాలి. జనరల్ గా డాక్టర్స్ అంటేనే ఇంకొక పునర్జన్మని ఇచ్చేవాళ్ళు అని అంటూ ఉంటారు. ఇక్కడ మీ ఫీల్డ్ లో మీరు జన్మని ఇస్తూ ఉన్నారు. సో కీప్ అప్ ద గుడ్ వర్క్ అండి, అండ్ హోప్ఫుల్లీ మెనీ మోర్ పేషెంట్స్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ యూ. అండ్ ఈ హెల్త్ డిస్కషన్ అనేది ఇట్ ఇస్ సంథింగ్ ఈ మధ్య కాలంలో ఇప్పుడిప్పుడే వస్తుంది, డీటెయిల్ గా కూడా జరగట్లేదు. హోప్ఫుల్లీ ఇంకా మంచి డిస్కషన్స్ అండ్ ప్రాబ్లీ జరిగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.